జనగలం న్యూస్ కి స్వాగతం। ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ డిమాండ్ల మేరకు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ చేయాలని జిల్లాల వేదిగా వర్గీకరణ చేయాలని ఆదేశం మేరకు ఏకసభ్య కమిషన్ రాజు మిశ్రా చైర్మన్ గారు ఈరోజు అనంతపురం జిల్లాకు కలెక్టర్ ఆఫీస్కు వస్తున్న సందర్భంగా ఈ జిల్లాలో మాదిగలు అత్యధికంగా ఉన్నారు। మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృతనిశ్చయంతో కమిషన్ను ఏర్పాటు చేసి ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారం వర్గీకరణ చేయాలని నిర్ణయించడం జరిగింది। అందులో భాగంగానే 30 ఏళ్ల కళ మాదిగ ఉపకులాల 30 ఏళ్ల కళ నెరవేరబోతుంది కాబట్టి ఈరోజు 20వ తారీఖున అనంతపురం పట్టణానికి 4 వెహికల్లో మేమందరం కూడా కుల సంఘాలైనటువంటి వాల్మీకి సేవాదల్ అలాగే ఏపీ చేనేత కార్మిక సంఘం వడ్డెర సేవా సంఘం అలాగే కుల సంఘాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎంఆర్పిఎస్ కు మద్దతు తెలుపుతున్నారు। మాదిగ ఉప్పు కులాలకు ఖచ్చితంగా 58 కులాలకు నష్టం జరుగుతుంది, ఒకే కులమే అనుభవిస్తుంది కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలనే ఉద్దేశంతో ప్రజా సంఘాలు కుల సంఘాలన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ముక్తం కట్టడంతో మేమందరం కూడా పెద్దపప్పుల మండలం తరపున మేమందరం కూడా వాల్మీకి సేవాదల్ అలాగే బుల్లెట్ లింగమయ్య పార్లమెంట్ అధ్యక్షులు అలాగే ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధా పురుషోత్తం అలా వడ్డే సంఘం అధ్యక్షులైనటువంటి రామాంజనేయులు అలాగే కుల సంఘాలైనటువంటి ప్రతి ఒక్కరు అందరం కూడా ఈరోజు ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి ఆదినారాయణ అలాగే బుల్లెట్ లింగమయ్య పార్లమెంట్ అధ్యక్షులు ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు తప్తుల రామాంజనేయులు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 50 మంది 4 వెహికల్లో ఖచ్చితంగా రాజు మిశ్రా ఏకసభ్య కమిషన్ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేమందరం కూడా బయలుదేరుతున్నాం। కాబట్టి మాదిగల కళ 30 ఏళ్ల కళ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి అల్పేరగని పోరాటం వల్ల ఈరోజు వర్గీకరణ సాధించబోతున్నాం। ఖచ్చితంగా రాజు మిశ్రా కమిషన్ చైర్మన్ గారికి వినతి పత్రాలు ఇవ్వడానికి ఈరోజు మేము బయలుదేరుతున్నామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ జై వాల్మీకి, జై చేనేత, జై మందాకృష్ణ మాదిగ, జై ఎంఆర్పిఎస్।